హలో వెల్కమ్ టు బిగ్ టీవీ. ఒక ఫారినర్, కెనడాకి సంబంధించిన ఒక ఫారినర్ బెంగళూరు చేరుకున్నాడు. అక్కడ బెంగళూరు చేరుకొని తనకంటూ ఉండడానికి ఒక ఇంటిని రెంట్కి తీసుకోవాలని చెప్పి ఆన్లైన్లో సర్చ్ చేస్తూ వచ్చాడు. అయితే అతనికి ఒక 4500 స్క్వేర్ ఫీట్ ఉన్న ఫుల్లీ ఫర్నిష్డ్ ఒక ఇండిపెండెంట్ హౌస్ అతనికి కనిపించింది. సరే బాగుంది, రెంట్ ఎంత ఉందో కనుక్కుందామని చెప్పి డీటెయిల్స్లోకి వెళ్తే ఆ 4 BHK ఫ్లాట్కి నెలకు రెంట్ వచ్చేసి అక్షరాల 2,30,000 రూపాయలు. సరే అంతేనా అంటే కాదు, దానికి 10 నెలల అడ్వాన్స్ కూడా ఇవ్వాలి. సో మొత్తం 10 నెలల అడ్వాన్స్ కలిపితే ఏకంగా 23 లక్షలు అతను ఇంటి ఓనర్కి పే చేయాలి. సో ఆ కెనడా ఎవరైతే ఫారినర్ ఉన్నాడో, కెనడాను చూసిన ఫారినర్ షాక్కు గురై ఇదేంటండి అంటూ కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేయగానే ఇప్పుడు ప్రజెంట్ ఆ పోస్ట్ సోషల్ మీడియా అంతా కూడా వైరల్గా మారింది. ప్రజెంట్ దేశంలో రియల్ ఎస్టేట్ భారీగా పెరిగిపోతుంది. నగరాల్లో అద్దెలు సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి. మనలాంటి సామాన్యులకు అద్దె కట్టాలన్నా జస్ట్ ఒక 2 BHK ఫ్లాట్ తీసుకున్నా కూడా 20,000 రూపాయలు కూడా ఈజీగా రెంట్ ఉంది. ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ పోస్ట్ వైరల్ అవుతుంది. కాస్ట్లీ సిటీగా పేరున్న బెంగళూరులో ఒక అపార్ట్మెంట్ నెలవారీ రెంట్ 2,30,000, అడ్వాన్స్ 23 లక్షలు. ఇదేంటండి ఇంత కాస్ట్లీ అని కామెంట్ చేస్తే బెంగళూరు తీరు అంతే భయ్యా అని చెప్పి మరికొంతమంది ఆ కామెంట్స్కి రిప్లై ఇస్తున్నారు. అయితే అక్కడ రెంట్ల కన్నా అడ్వాన్స్లకే లోన్లు తీసుకోవాల్సిన పరిస్థితి కూడా వచ్చింది. ఇప్పుడు ఇందాక ఆ స్క్రీన్ పైన మీరు చూస్తున్న విజువల్ అయితే ఉందో, అతను 4500 స్క్వేర్ ఫీట్ ఫుల్లీ ఫర్నిష్డ్ ఒక ఇండిపెండెంట్ హౌస్ రెంట్ తీసుకోవాలంటే అతనికి నెలకు అయ్యే ఖర్చు 2,30,000 రూపాయలు. ఇక అడ్వాన్స్ కలిపి ఏకంగా 23 లక్షలు అతను ఓనర్కి ఇవ్వాల్సి వస్తుంది. సో ప్రజెంట్ ఈ పోస్ట్ అతను పెట్టగానే సోషల్ మీడియా అంతా కూడా వైరల్గా మారింది. అసలు ఏంటి ఈ స్టోరీని కాస్త డీపర్గా వెళ్ళే ప్రయత్నం చేద్దాం. బెంగళూరులో 4 BHK ఫ్లాట్ తీసుకుందామని ఒక వ్యక్తి, ఒక ఫారినర్ ఆన్లైన్లో సెర్చ్ చేయగానే అతనికి చుక్కలు కనిపించాయి. ఏకంగా 23 లక్షల అడ్వాన్స్ ఏంటి అంటూ కూడా అతను షాక్ అయిపోయాడు. బెంగళూరులో ఈ రకంగా అంతలా ఓనర్స్ దురాశపరులు ఉన్నారా అంటూ కూడా అతను క్వశ్చన్ మార్క్ పెట్టి కూడా దానికి సంబంధించిన స్క్రీన్ షాట్ కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే బెంగళూరులో రోజు రోజుకు జనాభా పెరుగుతుంది. అయితే చాలామంది ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర దేశాల నుంచి బెంగళూరుకు వస్తున్నారు కాబట్టి ప్రతి ఇయర్ ఆ ఇంటి ఓనర్లు రెంట్స్ పెంచేస్తున్నారు. 4 బెడ్రూమ్ల ఇంటికి 2,30,000 రెంట్ అని చెప్పి షాక్ తగిలితే, అంతేకాదు భయ్యా 23 లక్షల అడ్వాన్స్ కూడా నువ్వు కట్టాల్సి ఉంటుందని చూసి అతను ఆశ్చర్యపోతున్నాడు. ఇక బెంగళూరులో రెంట్లు ప్రపంచంలోనే ఇతర నగరాల కంటే ఎక్కువగా ఉన్నాయని చెప్పి అతను షాక్కు గురవుతూ దానికి సంబంధించిన డేటాని కూడా అతను పోస్ట్ చేయడం జరిగింది. ఏంటి ఆ డేటా అంటే, ఒకవేళ మీరు న్యూయార్క్లో, నా దగ్గర ఒక డేటా ఉంది, ఆ డేటా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. న్యూయార్క్లో మీరు ఒకవేళ ఇంటిని రెంట్గా తీసుకుంటే 1 మంత్ అడ్వాన్స్ పే చేయాలి. ఇకపోతే టొరంటోలో మీరు ఏదైనా ఇల్లు రెంట్కి తీసుకుంటే అక్కడ కూడా సేమ్ 1 మంత్ మాత్రమే ఇంటి అద్దెకి సంబంధించి అడ్వాన్స్ పే చేయాల్సి ఉంటుంది. ఇకపోతే సింగపూర్లో కూడా అంతే, 1 మంత్ పే చేయాలి. ఇక దుబాయ్ విషయానికి వస్తే ఏడాది రెంట్లో 5% మీరు అడ్వాన్స్గా పే చేయాలి. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఏడాదికి సంబంధించి ఒక 1,00,000 రూపాయలు అనుకుందాం, అందులో నుంచి ఒక 5% మీరు అడ్వాన్స్గా పే చేయాల్సి ఉంటుంది. ఇకపోతే లండన్లో 1.5 మంత్, నెలన్నర రెంట్కి సంబంధించి మీరు అడ్వాన్స్గా పే చేయాలి. అంటే ఇంటర్నేషనల్గానే జస్ట్ 1 మంత్ ఉంది, కానీ బెంగళూరులో మాత్రం 10 నెలల అడ్వాన్స్ పే చేయాలి అని ఉండడంతో అతను షాక్కి గురై దానికి సంబంధించిన డీటెయిల్స్ అంతా కూడా ప్రజెంట్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయగానే బెంగళూరులో బతకడం ఇంత కాస్ట్లీయా అంటూ కూడా అతను క్వశ్చన్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. మరి దీనికి సంబంధించి మీ ఒపీనియన్ ఏంటి? నిజంగానే బెంగళూరులో అంత రెంట్ వసూలు చేయాల్సిన అవసరం ఉందంటారా? కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం బిగ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ అబ్లై సయ్యద్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.